నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. అమరావతిలో కీలక పరిణామం చోటు చేసుకుంది అని చెప్పేసి ఒక వార్త ఏంటంటే, వర్షం నీటి మడుగుతున్న అమరావతిలో పంపింగ్ స్టేషన్ 2కి ఏదైతే టెండర్స్ అయితే ఖరారైపోయిన వార్తలు కూడా మనకు వస్తున్నాయి. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ సార్. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే అమరావతిలో కీలక మలుపు ఏంటంటే పంపింగ్ స్టేషన్ 2కి టెండర్ ఖరారు కూడా అయిపోయింది అని చెప్పేసి మనకి వార్తలు అయితే వస్తున్నాయి సార్. సో దీన్ని ఎలా చూడాలంటారు సార్? కొంతమంది అగ్గినిప్పు ఉందా, స్టూల్ బల్ల ఉందా అని అడిగినట్టు స్టూల్ అన్న బల్లన్న ఒకటే, అగ్గన్న నిప్పన్న ఒకటే. అలా అమరావతికి జీవితాంతం నీళ్లు తోడే కార్యక్రమానికి వాళ్ళు పెట్టిన పేర్లు అంటే రిజర్వాయర్లను ఒకసారి, తర్వాత పంపింగ్ స్టేషన్లను ఒకసారి. ఎవరికి చేస్తారు మీ యారి కథలు? ఓ తలా తోకలేని నిర్ణయం తీసుకున్న నారాయణని జస్టిఫై చేయడానికి, అంటే ఈగో జస్టిఫై చేయడానికి అంటారు చూడు, మనకి ఈ దౌర్భాగ్యం రాష్ట్రానికి. కలకల్లాడుతున్న ఒక 3 పంటలు పండించుకునే నదీ పరివాహ ప్రాంతంలో ఉన్న రైతులు నోట్లో మట్టి కొట్టి, నేను ఎన్నోసార్లు చెప్తున్నాను ఇది విషయం. అసలు మీరు నవనగరాల కాన్సెప్ట్లో ఎన్ని రిజర్వాయర్లు కట్టడానికి ప్లాన్ చేశారు? రిజర్వాయర్ అంటే కింద ముంపు ప్రాంతాలే కదా. ఒక పక్క కొండవీటి కట్టారు, దానికి 45 కిలోమీటర్లు ఇంకా కాలువ తవ్వాలి, కాలువ పనులు పూర్తి అవ్వాలి. అదే కదా మొన్నంతా కృష్ణా కిందంతా ముంచి పడేసింది. ఎన్నాళ్ళు నటిస్తారు మీరు? ప్రజలకు ఎప్పుడు ఇంకా ప్రాథమిక అవగాహన తేనివ్వరా? ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చీమ చిట్టుకుమని 4 చినుకులు పడ్డాయంటే చాలా పంపులెట్ నీళ్ళు తోడుకోవడం. నిన్నగా మొన్న తులసిరెడ్డి గారు వెళ్ళారు పెద్ద ఆయన, ఇప్పటికీ చెప్తున్నారు ఆయన. ఏంది ఇది? అసలు నాకు అర్థం కాదు. పంతానికి పోయి పాపలు కన్నారన్న శాంతం టచ్చుడు అదే పరిస్థితి వెళ్తే ఏదో కలిగిన కేటి కల్లో గెంజో ఒక హైకోర్టు భవనం కట్టుకునేది, ఇది రాజధాని అని గమ్మున ఉండండి మీరు. ఆ ఫ్లాట్లు కొట్టి వాళ్ళకి ఇచ్చిండి, వాళ్ళ బాధలు ఏదో వాళ్ళు పడతారు. 1000 గజాలు 2000 గజాలు మిగిలిన ప్రభుత్వ ల్యాండ్. ఎవడో నాలటాడు నీలెట్టాడు, ఎవడికి శ్రద్ధ ఉంటాడు వెళ్ళి అక్కడ కంపెనీ పెట్టుకుంటాడు, ఇంకోటి ఏదో కడతాడు అక్కడ. లేకపోతే యూనివర్సిటీ, ఇప్పుడు మీరు 2 యూనివర్సిటీలు తెచ్చారు కదా, ఇంకో యూనివర్సిటీ వచ్చి పెడతారు, ఎవడు కాదంటారు? ఏది మరీ టూ మచ్. అంటే పంపింగ్ స్టేషన్స్కి 400 కోట్ల పైన ఇవ్వడం అంటే అది కొంచెం ఆలోచించాల్సిన విషయం కాదా? అవునా సార్? మీకు చిన్న లాజిక్ చెప్తానమ్మా. ఇప్పుడు మనకి ఇక్కడ వర్షాలు పడతాయి హైదరాబాద్లో, మన చెన్నైలో కూడా వర్షాలు పడి ములిగింది కదా. 4 పంపులు పెట్టుకుని మనకు మణికొండ ఉంది, సినిమా యాక్టర్లు అందరూ ఎగేసి పోయారు కదా, దమిడికి పనికిరాని వాళ్ళందరూ పెద్ద పెద్ద వెల్లాలు బంగ్లాలు కట్టుకు చచ్చారు. ఏమైంది? ములిగిపోయింది కదా. పంపులెట్ నీళ్ళు తోడి తర్వాత నార్మల్ లైఫ్ రెస్టోర్ అయింది కదా. ఇక్కడ నీకు పంపు కొట్టి నీళ్ళు ఎక్కడ పెట్టాలి? కృష్ణానదిలో కలపాలి, అంతేనా కదా. కృష్ణానదికి వరద వస్తే మళ్ళీ ఇటుపక్క కొడుతుందా? అటుపక్క కొడుతుందా? ఇటే కొడుతుంది. మరి ఎన్నాళ్ళు జీవితాంతం ఇదే ప్రక్రియ? కానీ అర్థం ఉంటుంది అసలు ఎవరికైనా? లాజిక్ అన్నది ఎక్కడైనా వాడుతున్నారు ఎవరైనా? మీరేం చెప్పారు? నవనగరాలు ఉన్నప్పుడు ఎన్ని రిజర్వాయర్లు కట్టాలో మీరే లెక్కలతో సైతం చెప్పారు. 9000 కోట్లు లెక్క చెప్పారు. ఏంది ఒక పక్కనే ఏమైనా మనం ఆర్థిక పరిపుష్టితో ఉన్నామో? ఈ పంపు హౌస్ పెట్టి నీళ్ళు తోడమే కదా. దానికి తెలుగులో నేను మాట చెప్పాలంటే నీళ్ళు తోడడానికి 450 కోట్లు నారాయణ గారు స్వాహ. అడిగినోడు లేడనా ఈ ప్రజాస్వామ్యంలో? వాళ్ళకి ఏం ధైర్యంతో ఇప్పుడు ఒకరోజు వర్షం పడితే ఇది నీళ్ళు వచ్చి మునిగిపోతుంది, దీనికి ప్రత్యామ్నాయం ఏం ఆలోచిద్దాం అన్న దాని మీద పని అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే క్లిష్టప్రియర్గా చెప్పాడు, ఇది మునిగిపోయే ప్రాంతంలో నేను కట్టి ఏడిచావాలి ఇంకా. కానీ ఆయన తప్పు కావాలనేది అంటే చేస్తున్నారు. సరే తప్పే. ఏం సెక్రటరీ అక్కడ కాకుండా పోయింది ఎక్కడికైనా? ఉద్యోగులందరూ మళ్ళీ పోయి విజయవాడ పోయి కూర్చుని అద్దె భవనంలో కూర్చొని పనిచేశారా? సచివాలయం ఇంకా తర్వాత కట్టిన అసెంబ్లీ ఉంది, మీరు వెళ్ళి అక్కడ వెళ్ళి వాదించుకొని తెరబడిపోయి చచ్చారు కదా అందరూ. ఇంకెక్కడైనా వేరే ప్రత్యామ్నాయ అసెంబ్లీ హైదరాబాద్లో పెట్టండి అని ఇక్కడికి వచ్చారు. 5 ఏళ్ళు అక్కడే ఉంది కదా. మీరు మొదలెట్టిన కానీ ఇక్కడికే ఇప్పటికే అది ఏడుస్తుంది. హైకోర్టు జడ్జి గారు ఏమైనా నీళ్ళలో రాలేకపోతున్నాను కానీ, లేదంటే ఇక్కడ టీ తాగడానికి కూడా లేదు, క్యాంటీన్ అని లేదు, నేను రోజు డెలిబరేషన్ ఇచ్చాడు ఆయన. జగన్మోహన్ రెడ్డికి ఆయనలో అంతా మీకు అన్ని తీర్పులన్నీ మీకు అనుగుణంగానే ఇచ్చుకుంటే తిరిగారు కదా. అంటే అప్పుడు కూడా ఒప్పుకున్నారు, అమరావతినే క్యాపిటల్ అంటే ఒప్పుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ 3 క్యాపిటల్స్ తీసుకొచ్చారు, మోసం చేశారు అని చెప్పేసి. 3 క్యాపిటల్స్ ఏంటమ్మా? ఇప్పుడు వీళ్ళు మాట్లాడలే. ఇప్పుడు ఉదాహరణకి ముంబై, నేను లక్షలు చెప్తున్నాను, ముంబైని ఏమంటాం? ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటాం. అంటే ఏంటి? నిర్మలా సీతారామన్ గారు అక్కడికి వచ్చి బడ్జెట్ పెడుతుంది ఆవిడ, లేదా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అక్కడ కూర్చొని వచ్చి నేను ప్రతిదీ రెపో రేట్లు అన్ని ఇక్కడ కరెక్షన్స్ అన్ని ఇక్కడి నుంచే చేస్తాను తప్ప ఇక్కడి నుంచి ఏమైనా కాంట్రాక్టరీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారా? ఏంది అసలుకి? ఏమైనా అర్థం ఉంటుందా? ఒక్కొక్క భౌగోళికంగా అక్కడ ఉన్న ఇతిగతులు, సామాజిక స్థితిగతులు ప్రభావితం చేసే ప్రాంతాలకు కొన్ని పేర్లు ఔన్నత్యాలు వస్తాయి. ఇప్పుడు పహల్గామ్ ఇంచుమించుగా స్విట్జర్లాండ్ అంటున్నారు. అంటే ఇటు స్విట్జర్లాండ్ ఇండియాకి వచ్చిందనే? జర్నలిస్ట్ అనే సన్నాసివాదాలు ఉండబట్టి దరిద్రం అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్నాసులు జర్నలిస్టులు చేసి కూర్చోబెడితే ఆల్రెడీ బహిరంగ మఠాలు ఉన్నాయి మన ఉద్ధరించడానికి, దమ్ముడికి పనికిరండివి. అలాంటి దౌర్భాగ్యులు దాపరించి ఇష్టం వచ్చినట్టు రాతలు, వక్ర రాతలు ఎదుక్కోవాల్సి వస్తుంది నిజమైన వార్త ఏదని.
ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే ఈయన సొంపుగా ఉంటుంది. దీని మీద ఎవరు మరి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడట్లేదు, ఇది ఇంత జరుగుతుంది పార్టీకి మాట్లాడే వాళ్ళ కన్నా కొంతమంది కుల ప్రాతిపదిక మీద మేధావులని ముసుగుల్లో బతుకుతున్నారు ఈ సన్నాసికల్లో. వీళ్ళని ఫస్ట్ ఎట్లా పెడితే సగం ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. మెయిన్ కల్ప్రిట్స్ వీళ్ళే. సమాజానికి మంచిగానో చెడుగా చెప్పకుండా అవకాశవాద రాజకీయాలు కులం ముసుగులు చేసే దౌర్భాగ్యులు ఎక్కువైపోయారు. అది మీడియాని కొంతమంది మేధావుల ముసుగులో ఉన్నాయి. అదే ఇప్పుడు ఇలాంటి పనులన్నీ ఇలా జరుగుతుంటే ప్రజలలో వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి కొంతమంది ఆ కూటమి మంత్రులే వైసీపీలో ఉన్న ముఖ్యులకి ఫోన్ చేసేసి వైసీపీలో ఏం కాదు, వాళ్ళు మాట్లాడుకొని వస్తున్నారు కాదంటారా? వాళ్ళు మామూలుగానే పిరికోళ్ళు. వాళ్ళు ఇంకా వైసీపీతో మాట్లాడారంటే ఓ పక్క లోకేష్ వాళ్ళకన్నా వీళ్ళు జీవితంలో తీర్చలేరు, చంద్రబాబు నాయుడు గారు తలుచుకున్నారంటే ఏడు చేస్తారు. వాళ్ళకి భయం వాళ్ళు పిరికి గొడ్డులు. అందుకే నువ్వు జ్ఞాపకం ఉంచుకొని చూసుకుంటే ఒక అనితమ్మ గారు కానీ లేదా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మహాయితీ ఇంకోలెవరు ఒకరు పవన్ కళ్యాణ్, వీళ్ళు నలుగురు తప్ప ఇంకేమైనా మంత్రి మాట్లాడడం చూసేవా? ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడట్లేదు కదా. ఏదో మాట్లాడతాడు కదా, కర్రలతో కొడతాను, కత్తులు తీస్తాను, కటార్లు తీస్తాను, ఏదో చెప్తున్నాడు కదా నాలుగు కబుర్లు, ఇచ్చుకొని కబుర్లు ఏదో చెప్తున్నాడు కదా అనుగుణంగా. ఈ నలుగురు తప్ప ఎవరన్నా మంత్రి అగ్రెసివ్ నోట్లు అపోజిషన్ పార్టీని క్రిటిసైజ్ చేస్తూ మాడిన ఉదంతాలు చెప్పు. అయిపోయింది. తెలియకుండా నిగూఢంగా భయం అన్నది టన్నులు తీస్తా ఉన్నాడు కూడా భయం మొదలైంది. అదే మన చూసుకున్నట్టయితే పదవి బాధ్యత ఏదైతే ప్రోగ్రామ్ జరిగిందో అందులో చెప్పారు కదా. ఎందుకమ్మా ఇంకా నువ్వు అన్ని పెద్ద ప్రశ్నలు అడుగుతున్నావు. వాళ్ళ అన్నయ్య గారు డైరెక్ట్గా కాంగ్రెస్లో విలీనం చేసినట్టు ఈయన ఇండైరెక్ట్గా అసలు బీజేపీలోనో తెలుగుదేశంలోనో విలీనం చేసి మూడో కంటికి అనుమానం రాకుండా నువ్వు జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళ అధికార ప్రతినిధులను ఏ ఛానల్కి పంపించి పార్టీ విధానాలు ఇవి, మా పార్టీ స్టాండ్ టువర్డ్స్ అమరావతి రాజధాని ఏ ఇష్యూ అయినా సరే మాట్లాడడానికి వెసులుబాటు లేదు. దిస్ ఈజ్ నాట్ జనసేన వాయిస్ ఎట్ ఆల్, మార్కెట్లో లేదు. కూటమి వాయిస్ అని పేరు పెడుతూ ఒకరు బీజేపీ కూడా ఎవడో వచ్చి మాట్లాడు, తెలుగుదేశం కూడా తప్ప ఇంకెవడో మాట్లాడట్లేదు. తెలుగుదేశం వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు, అది కూడా వాళ్ళకి అనుగుణంగా. మన అన్నాడు కదా, నేను సీట్లు తగ్గించుకొని నాకు సీట్లు రాకపోయినా నేను అన్నిటికీ తల ఉంచి నేను చేశానంటే నా చేతగాని తనమని కాదు అని చెప్పి మాట్లాడారు. మూర్తుల చేతకాంతనమే. నీకు మళ్ళీ చెప్తున్నాను అండర్లైన్ చేసి, చేతనని అడిగితే ఏడు చేస్తాడు. ఏంది మా వాడికి ఇక్కడ అన్యాయం జరుగుతుంది, అలా రామ్ గారినే కదా అక్కడ తీసేశారు ఉభయ గోదావరి జిల్లాలో. తీసినప్పుడు ఫస్ట్ ఆయన కలవ అనిపించాడు. 38 మంది డైరెక్టర్లు ఉంటే 36 మంది సోదర సామాజిక వర్గం ఇస్తే ఎక్కడ ఇది ఎవరికైనా మాకు ఇది దామాషా పద్ధతిలోనూ దేంట్లో మాకు కూడా పదవులు కావాలా అన్న దగ్గర మాటలు లేవు, యువర్ సస్పెండెడ్. చాలా ఉదాహరణలు ఉన్నాయి. వాళ్ళ పార్టీ నాయకులు ఎలా సతమతం అవుతారు. ఎందుకు ఆయన దీని దగ్గర ఇదేంటది కొలికపూడి గారు వెసెస్ జనసేన ఇన్ఛార్జ్ని సస్పెండ్ చేయలేదు. కాళహస్తి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారు అబ్బాయి వెసెస్ అక్కడ ఆవిడ ఇన్ఛార్జ్, ఆవిడకి డబ్బులు ఇస్తున్నారు, ఏం చేయాలి అవన్నీ తీసుకెళ్ళి ఆ మర్డర్ కేసులో ఇచ్చారు. ఇవాళ ఆఖరికి బొజ్జల గోపాలకృష్ణ గారు అబ్బాయిని కూడా ఇన్వెస్టిగేషన్ పిలుస్తున్నారు. మరి అదే అభియోగం కదా అమ్మాయి మీద కూడా. కానీ ప్రోయాక్టివ్గా యాక్షన్ తీసుకుంటుంది జనసేన పార్టీ, తెలుగుదేశం అలాంటి వేలు లేవు. ఇవన్నీ గమనిస్తే నాకైతే అది ఎప్పుడు విలీనం అయిపోయి పైకి నటిస్తున్నారు మూడో కంటికి తెలియకుండా. తూతూ మంతనంగా ఒకసారి జనసేన కార్యక్రమం, ఒకసారి బీజేపీ కార్యక్రమం అన్నట్టు. అంటే కొంతమంది మాట్లాడుతుంది ఏంటంటే ఇది ఆ తెలుగుదేశం పార్టీకి బి పార్టీ, లేకపోతే బీజేపీకి బి పార్టీ అంతే, అందుకే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడట్లేదు, ఏం జరిగినా కూడా ఎంత ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రశ్నించడానికి వస్తున్నాను నేను అని చెప్పేసి ఈరోజు ఒక్కరు అమరావతి రైతుల గురించి మాట్లాడట్లేదు, కాలేజెస్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడట్లేదు, దేని గురించి అంతెందుకు తను వచ్చిన వెంటనే సుగాలి ప్రీతి దాని గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు దాని మీద చేతులు ఎత్తేసారని చెప్పేసి ఇంత వాయిస్ వస్తున్నా కూడా తను గట్టిగా ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఇప్పుడు సాధారణంగా ఆడపిల్లలకి పెళ్ళైతే ఏమంటారు, భర్త చాటు భార్య కింద మిగిలిపోయింది ఆవిడ అంటారు. అలా రాజకీయంలో కూడా ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత తెలుగుదేశం చెంతన సేద తీరుతున్న జనసేన పార్టీ కింద అభియోగం మోస్తున్న ప్రపంచ చరిత్రలో ఏకైక పార్టీ ఇదే. ఒక పార్టీ చెంతన సేద తీరుతున్న ఇంకో పార్టీ నాకు తెలిసి చరిత్రలు ఇదే. సొంత విధానం కానీ లేకపోతే ఈ పార్టీకి సంబంధించిన రాష్ట్ర స్థితిగతులను ప్రభావితం చేసే అంశాల మీద కానీ ఎక్కడ దమ్మెత్తు మాట కూడా మాట్లాడకుండా తిరుగుతున్నాడు ఆయనకైనా సెట్ ఆ విషయంలో. అన్నగారు డైరెక్ట్గా కలిపేస్తే ప్రజలందరి దగ్గర ఎలా క్రిటిసిజం ఫేస్ చేశారో దీన్ని ఇంప్రూవ్డ్ అండ్ ఇండైరెక్ట్ వెర్షన్తో చేస్తున్నాడు. ఇది గమనించుకోవాలంటే 15 సంవత్సరాల పొత్తు ఏంటంటారు సార్? మరి ఇప్పుడు నాకంటూ ఒకటి గతి ఏడిస్తే ఇంకోటి గతి గురించో స్థితి గురించో మాట్లాడవచ్చు. ఈయనకే పొత్తు లేకపోతే ఈయనకి ఇండివిజువల్గా నియోజకవర్గమే లేదు, నిలబడితే దిక్కు దివానం లేదు. సింగిల్ పర్సెంటేజ్ డిజిటే కదా ఆయనకు, వాళ్ళ పార్టీకి వస్తున్న ఓటు బ్యాంకు సింగిల్ డిజిట్ దాటలేదు. అలాంటప్పుడు పార్టీ క్షేత్రగతంగా లేకపోతే వ్యవస్థాగతంగా నిర్మాణం కానీ క్షేత్రస్థాయిలో పార్టీ బూత్ కమిటీలతో ఏర్పాటు చేసుకునే విధానం కానీ
ఎన్నాళ్ళైనా అధికారం వచ్చిన 2 ఏళ్ళైన తర్వాత పార్టీ మీద ఫోకస్ చేయక అవతల అధికారం మీద ఫోకస్ చేయకుండా గుడ్డ జైల్లో పడినట్టు వాళ్ళు ఏమో విమానం ఇస్తున్నారు లేదా హెలికాప్టర్ ఇస్తున్నారు, దాంట్లో తిరుక్కుని తలతోకలేని పనులన్నీ చేసుకొని తిరుగుతుంటే ఎవరికి చెప్తారు? అది కూడా సార్ ఇప్పుడు విమానాల్లో అంటే మీకు గుర్తొచ్చింది ఏంటంటే అస్సలు హైదరాబాద్ టు విజయవాడ టు మంగళగిరి ఇట్లా తిరిగిందే ఉంది కానీ అసలు చేసింది ఏం లేదని చెప్పేసి ప్రజా సొమ్ముతో ఇది కూడా తిరిగింది, ఫ్లైట్స్లలో కానీ హెలికాప్టర్స్లలో తిరిగింది ప్రజల సొమ్ముతో. అసలు ఏం చేస్తున్నారు సార్ ఇంతగానం తిరిగి చేయట్లేదండి. మళ్ళీ ఏడు చేస్తుంటారు. నేనేంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు మనం ఏడు చేయట్లేదండి, ప్రజలకు కావాల్సింది మనం ఏం చేయట్లేదని. ఇదే ఇప్పుడు ఈ డబ్బు అయితే మరి ప్రజలదే కదా అదే వాళ్ళు ఇప్పుడు కూడా దబాయి చేస్తారు కదా. లోకేష్ గారు క్లీన్ చిట్ ఇచ్చుకున్నాడు కదా, నాదేం లేదు నా డబ్బులతోనే తిరుగుతున్నాడు. రేపు బడ్జెట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. స్పెసిఫికేషన్స్ ఉంటాయి, ఏ మంత్రి ఎంతంత హెలికాప్టర్ ఎక్కాడు, ఏ మంత్రి ఎన్ని విమానాలు వాడాడు అన్నది. వీళ్ళు ముగ్గురే భారతదేశ చరిత్రలో ఒక క్యాబినెట్ హోదా కలిగిన మంత్రులు హెలికాప్టర్లు విమానాలు వాడడం ఫస్ట్ ఎవర్ టైం విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అండ్ బికాస్ దే ఆర్ టేకెన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. నేను ఏం చేయలేమని ధైర్యం. అంటే క్వశ్చన్ అడగమనుకుంటున్నారా? ఎవరు అడిగితే ఎవరు సమాధానం చెప్తారు? మనం చెప్పారు కదా వాళ్ళు ఏం లేదని. లోకేష్ గారు ఏం లేదని క్లీన్ చిట్ తీసుకున్నాడు ఆయన. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.